No, you may or you can do that. Think in that way. So never underestimate yourself. And at the same time, your thought process has to continuously change. Continuously change depending upon the situation. Depending upon the situation. You can't apply the same thought anywhere you want. You have to change according to the situation, your thought process, your mindset, and then you have to improve yourself. Then only you can see your personal growth. And next one is overthinking and excitement has been told. Overthinking is don't expect that the future will be too complex. Or don't expect, don't overthink about the future that is going to happen. I may die, he may die, something may happen, which we don't overthink any point about that. Don't feel excited about yourself. Excite about a bright future. Excite about a good things to be done tomorrow. In the circle at the center, put a dot which can be seen. గీసిన వృత్తం మధ్యలో మనకి కనిపించేలా ఒక చుక్కను పెట్టండి. Next the fifth point is draw rectangle to the right side of the square. చతురస్రం కుడి పక్కన ఒక దీర్ఘ చతురస్రం గీయండి. Then you discuss. ఆపుతున్న వ్యక్తి చనిపోయాడు. మీరు అందరూ ఆ వ్యక్తి అంత్యక్రియలకు ఆహ్వానించబడ్డారు. మనం వేసిన యారో ఉంది కదా, అది లైన్ ఉంది కదా, ఆ లైన్ టచ్ అవ్వకుండా మీరు అది మిగతా 10 సర్కిల్స్ లైన్ టచ్ అవ్వకుండా మనకు క్లాక్ లో ఎలా ఉంటుందో అలాగా నెంబర్స్ ఎలా ఉంటుంది.
క్లాప్ అన్నప్పుడు కూర్చోవడానికి ట్రై అవుట్ చేసిన అదే యాంగిల్ దిగింది యాంగిల్ అక్కడ నా దగ్గర 2 ఉన్నాయి ఆల్రెడీ. మా దగ్గర 2 పిరమిడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయా? 2 పిరమిడ్స్ 4 స్క్వేర్లు. 2 పిరమిడ్స్ నా దగ్గర అదే స్కేల్ ఒకటి మా దగ్గర ఉంది. నా దగ్గర ట్రయాంగిల్ షేప్ ఒకటి ఉందండి. ఇదిగో ఒక వి షేప్ ఉండి 4 స్క్వేర్లు ఉన్నాయి దాని చుట్టూను. అది మీదే. 2 ట్రయాంగిల్స్ ఇంకా దాంతో పాటు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ట్రయాంగిల్ షేప్ ఒకటి ఉంది. సింగిల్ కాదు డబుల్ కలర్ ఏముంటది కింద సైడ్ మొత్తం సేమ్ ట్రయాంగిల్ ఒక హాఫ్ సర్కిల్ వచ్చింది 2 ఉన్నాయి అవి. హాఫ్ సర్కిల్ వచ్చి కింద యారో వచ్చి అవి 2 ఉన్నాయి మా దగ్గర హాఫ్ సర్కిల్ ట్రయాంగిల్ చెప్పండి ముందు. హాఫ్ సర్కిల్ ట్రయాంగిల్ టచ్ చేయకూడదు పక్కన వాళ్ళది. మధ్యలో స్క్వేర్ కింద ఉంది. ఈ షేప్ వచ్చి ఇటు పక్కన నా దగ్గర ఉన్నదే మీరు అంటుంది మౌంటైన్ వచ్చి పైన యారో వచ్చింది
ఏదంటే 32 డేస్ ఉంది కదా 32 డేస్ ఏమవుతారనేది అక్కడ అన్నారు. 32 డేస్ వస్తే అక్కడ మీరు అవుట్ సక్సెస్ 5 ఇయర్స్ అయిపోతే 10 ఇయర్స్ అవుతుంది. కానీ దానికోసం మీరు ప్రయత్నం చేశాను 50% 100% చెప్పి చూసారని ఆ విధంగా ట్రై చేసుకుంటే కనుక మీ గోల్ మీరు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, మీలో కూడా వస్తుంది. ఎప్పుడు ఆ గోల్ మనకు ఉంది, దాన్ని చెయ్యాలి చెందాలి అందుకే మీరు 100% మీ మీద మీరు నమ్మకం పెంచుకున్నప్పుడు కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అది చెప్పాను కదా, ఒక్కడేదా కావచ్చు, ఓడేదా కావచ్చు, ఎక్కడైనా సరే. సో ఈ అవకాశం ఇచ్చినప్పుడు సార్ థ్యాంక్స్ చెప్పుకోండి. అంటే స్టార్టింగ్లో కొద్ది టాపిక్ అనుకుని రాలా, అందులో అటు ఇటు చెప్పి చెప్తారని అనుకోవద్దు. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పాలనుకోండి ఓకే మనకున్న గోల్ ఏంటి, మనం దాన్ని ఎప్పుడు చదవాలి కదా, దాంట్లో 100% 50% మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నేనైతే చెప్తాను, మీరు అనుకున్న గోల్ అయితే అందరూ అయితే రీచ్ అవుతారు. గోల్ లేకుండా ఎవరో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్నప్పుడు ఏమనుకున్నాం, మాకు గైడెన్స్ అనేది ఒక పాయింట్ సక్సెస్ చేయగలిగినాక ఆ గైడెన్స్ అనేది మాకు లేదు. అప్పుడు మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు నార్మల్గా వచ్చేసి రావడం, మా పిల్లల్ని బాగా చదివించాలండి అలాగే తెలుసు. నేను ఒక స్టేజ్లో నిలబెట్టాలి, ఒక స్టేజ్లో చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అది లేవండి అవ్వాలి. ఇవి చదువుకోవాలంటే మేము చదువుకోవాలంటే మా పేరెంట్స్ కష్టపడి చదివాను కదా. అంటే కష్టం అంటే 60 మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తే చాలు. నా గోల్ కూడా అంతే. కంపల్సరీ నేను 10th ఓకే, మనం కొద్ది నుంచి సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, గోల్ సెట్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, నేను కూడా చెప్పబోయే స్కిల్స్ అంటే లెర్నింగ్ స్కిల్స్ అది మనకు ఉపయోగపడవచ్చు, మన పిల్లలకు ఉపయోగపడవచ్చు. యాజ్ పర్ సైకాలజీ కూడా చేశాను. సైకాలజీలో ఒకటి ఉంది, ఒక మెథడ్ ఉంది, దాన్నే LSRW స్కిల్స్ అంటారు. ఏం నేర్చుకోవాలన్నా సరే మన LSRW స్కిల్స్ అని ఫాలో అవుతే మనకి ఫుల్ పేజ్గా దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ సార్ మార్నింగ్ చెప్పారు, మనం ఏదైనా దాన్ని ఉంటే మనం 50% దాన్ని నేర్చుకోలేదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ LSRW స్కిల్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. LSRW స్కిల్స్ అంటే L ఫర్ లిసనింగ్, S ఫర్ స్పీకింగ్, R ఫర్ రీడింగ్ అండ్ ఫైనల్ W ఫర్ రైటింగ్. దీస్ ఆర్ LSRW స్కిల్స్. మనం అందరూ అనుకుంటాం ఒకరు రాయండి, మన పిల్లలు చెప్తూ ఉంటాం రాయండి అంటాం. రాత్రంతో కూడా రాత్రమే మన 100% అచీవ్మెంట్ అనేది తర్వాత ప్రతి సార్ వాళ్ళు ఈ క్యూబ్ అనేది మొన్న ఫస్ట్ సెమినార్ ఈ క్యూబ్ అన్నాడు, వాళ్ళు ఏ క్యూబ్ అన్నాడు. సార్ సెమినార్ ఇంకో సెమినార్ మళ్ళీ ఇంకో సెమినార్ కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన మేనేజ్మెంట్ వారికి థ్యాంక్ చెప్తూ సక్సెస్ సాధించిన వాడు సూపర్ సూపర్ అయినట్టే. తర్వాత ఎక్సలెంట్ యూ అంటే యూ మీరు అది మనమే సాధించాలి. యూ అంటే మీరు తప్ప సక్సెస్ ఎవరో సాధించలేదు. కాబట్టి నేను సక్సెస్ సాధించాను, నేనే వచ్చు. యూ సి అంటే నేను మళ్ళీ మామూలుగా ఉంటాను. ఆ నమ్మకం వాడు ఒక సమానమైనటువంటి ప్రిన్సిపల్ పనిచేస్తాం. సో ఎస్ చెప్పుకున్నాం, యూ చెప్పుకున్నాం, సి అంటే కాన్ఫిడెన్స్, నెక్స్ట్ సి క్రియేటివిటీ.